హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ముందుగా అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. ఈ దేవీ నవరాత్రులలో అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కదంబం చేసుకుందాము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. ఈ నవరాత్రులలో 9 రోజులు 9 ప్రసాదాలు ఎలా చేసుకోవాలనేది మన ఛానల్లో వీడియో ఉంది. లాస్ట్ ఎండ్ స్క్రీన్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఉస్తా కిచెన్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. నేను ఇక్కడ బీన్స్, దొండకాయ, బెండకాయ అండ్ ఆలు, క్యారెట్, మునక్కాడ తీసుకున్నాను. మీకు అవైలబుల్లో ఉన్నటువంటి వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక విజిల్ వచ్చితే సరిపోతుందండి, లేకుంటే మెత్తగా ఉడికిపోయి చిదురైపోతాయి వెజిటేబుల్స్ అనేది. ఇలా ఒక విజిల్ వచ్చి స్టీమ్ అంతా పోయిన తర్వాత వాటర్తో సహా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. సేమ్ అదే ప్రెషర్ కుక్కర్లోనే 1 కప్పు రైసు, 1/2 కప్పు కందిపప్పు తీసుకొని వాటర్తో 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. 5 కప్స్ వాటర్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పక్కన కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర అండ్ కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని తాలింపంతా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో 2 మినిట్స్ ఇలా వేయించుకుండే లోపు మనం చింతపండు రసం అనేది రెడీ చేసుకోవాలి. ముందుగానే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేడి వాటర్లో నానబెట్టుకొని ఇలా వాటర్ అన్నీ తీసుకొని తాలింపులో వేసేసుకోవాలి. ఈ తాలింపు అనేది కొంచెం ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించుకున్నటువంటి వెజిటేబుల్స్ వేసుకొని ఈ చింతపండు పులుసు అనేది వెజిటేబుల్స్కి బాగా పట్టే విధంగా లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే ఆ పులుపు అనేది వెజిటేబుల్స్కి బాగా పట్టుకుంటుంది. సో ఇవి ఉడికేలోపు అన్నం ఒకసారి చెక్ చేసుకోవాలి. స్టీమ్ అంతా పోయిన తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి పప్పుగుత్తితో కానీ ఇలా గరిటెతో కానీ స్మాషర్తో కానీ మెత్తగా స్మాష్ చేసుకోవాలి. వీలైనంత మెత్తగా స్మాష్ చేసుకొని ఈ అన్నాన్ని ఉడుకుతున్నటువంటి వెజిటేబుల్స్లలో వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పులుపు, వెజిటేబుల్స్, అన్నం అంతా కలిసే విధంగా కలుపుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ సాంబార్ మసాలా, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేసాను కాబట్టి అన్నంలో ఇక్కడ 1 స్పూన్ మాత్రమే వేశాను. సో ఈ సాంబార్ మసాలా, సాల్ట్ అనేది అంత బాగా కలిసే విధంగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే ఈ మసాలా ఫ్లేవర్ అనేది ఈ రైస్కి బాగా పట్టుకుంటుంది. ఒక ఉడికేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికేటప్పుడు ఫైనల్గా చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవడమే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అంతేకాకుండా అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం అని కూడా చెప్పవచ్చు. ఇలా రెడీ చేసుకొని అమ్మవారికి నైవేద్యంలాగా పెట్టుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.